నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థులు చెబుతుండటంతో పిల్లలను తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకువెళ్తున్నారు. గడబడి చేస్తున్నారు. మరి వాళ్ళని పంపిద్దాం. కొంతకాలంగా ఆశ్రమ పాఠశాలలో సరైన ఆహారం అందించడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో బాలికలు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఆశ్రమ పాఠశాలకు చేరుకొని బాలికలను ఇళ్లకు తీసుకువెళ్లారు. ఆశ్రమ పాఠశాల సరైన భోజనం పెట్టడం లేదని, చదువు కూడా చెప్పడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడబడి చేస్తున్నారు. మరి వాళ్ళని పంపిద్దాం. కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థులు చెబుతూ ఉండడంతో పిల్లలను తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకువెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మాంతయ్య సిద్ధంగా ఉన్నారు. మాంతయ్య, కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో అసలు ఏం జరుగుతుంది? ఆకలి కేకలు మిన్నంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ పాఠశాలకు సంబంధించి మొత్తం ఓవరాల్ గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష సంబంధించిన పనిచేస్తున్న ఉపాధ్యాయులు కావచ్చు, బోధనేతర సిబ్బంది కూడా సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మె నేపథ్యంలో గత 4 రోజుల నుంచి కూడా అయితే వంటకు సంబంధించిన సిబ్బంది కూడా సమ్మెలో ఉండడంతో ప్రత్యామ్నాయంగా బయట వ్యక్తులను వంట సిబ్బందిగా నియమించి వంట చేస్తా ఉన్నారు. దీంతో సరైన ఉడకని భోజనం, పురుగుల భోజనం పెట్టుతున్న నేపథ్యంలో విద్యార్థులు 4-5 రోజులుగా పస్తులు ఉంటున్నారు. దీంతో తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఉండలేకపోతున్నాము, ఇక్కడ భోజనం తినలేకపోతున్నాము అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా పాఠశాలకు చేరుకొని విద్యార్థులను తమ ఇళ్లకు తీసుకెళ్తున్నారు. మొత్తం ఈ పాఠశాలలో 360 మంది బాలికలు చదువుతా ఉన్నారు. ఇప్పటికీ 220 మందికి పైగా బాలికలు ఇళ్లకు వెళ్లిపోయారు. మిగతా బాలికలు కూడా ఈ రోజు వెళ్లేందుకు సిద్ధమవుతా ఉన్నారు. సిబ్బంది సమ్మెలో ఉండడం వల్ల ఈ సమస్య తలెత్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తాము, ఇక్కడే ఉండాలని బాలలకు నచ్చ చెప్పినా కూడా ఓవైపు ఉపాధ్యాయుల సమ్మెతో దాదాపు 2 వారాల నుంచి చదువులు నిలిచిపోయాయి. మరోవైపు సరైన భోజనం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడే ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి కూడా పిల్లలు చెప్తున్న పరిస్థితి. తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నారు, పిల్లలు ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఉంటే వారి ప్రాణాలకి ముప్పు ఉంటుందని చెప్పి వారు భయపడుతున్న పరిస్థితి. దీంతో పిల్లలందరూ కూడా వెళ్లిపోతున్న పరిస్థితి. మొత్తం కూడా ఈ సమ్మె ప్రభావం, ఉద్యోగుల సమ్మె ప్రభావం, పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కావచ్చు, బోధనేతర సిబ్బంది కూడా సమ్మె ప్రభావంతో చదువులు నిలిచిపోయి మరొక సరైన ఆహారం కూడా అందుతం లేదు. ఆకకేకలు బిడ్డెడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. మేము 9:30, 10కి వచ్చినాము. పిల్లలకు ఫుడ్ బాగాలేదని అయితే మా పిల్లలు మేము తీసుకోవటం మీరు ధన వేస్తున్నారు. మీరు అక్కడ మీరు అమ్మలా చూసుకుంటే మీ అమ్మలా చూసుకుంటారు. ఇప్పుడు ఎవరు చూసుకుంటలేదు. ఇక్కడ ప్రాబ్లం అంటే ఫుడ్ బాగాలేదట. అంటే మేడంలు లేక వేస్తున్నారో మరి వీళ్ళు పురుగులు చెరగకుండా వేస్తున్నారో మరి ఏం చేస్తున్నారు? పురుగులు వస్తున్నాయట, బొద్దింకలు వస్తున్నాయట. ఖచ్చితంగా మా పిల్లల్ని మాకు అప్పచెప్పండి మేడం. పంపిస్తామని అంటున్నారు. మళ్ళీ కొంతమందిని పంపిస్తున్నారు, మళ్ళీ గేట్ పెడుతున్నారు, లాగేసుకుంటున్నారు. మా పిల్లలు లోపల ఏడుస్తున్నారు. మా పిల్లల్ని మాకు పంపించండి. పెట్టిన తర్వాత పేరెంట్స్ మీటింగ్ పెట్టిన తర్వాత మేము పంపించేస్తాం. ఇప్పుడు మా పిల్లలు తర్వాత మేము స్టడీ నడుస్తలేదు 15 రోజుల నుంచి. అందుకోసం మాకు పిల్లలు ఫోన్ చేసి పప్ప మాకు క్లాసులు నడుస్తలేవు, మాకు ఇక్కడ ఫుడ్ సరిగ్గా పెడతలేరు, మీరు వచ్చి మాకు తీసుకెళ్ళాలని చెప్పి మాకు ఫోన్ చేసింది మా పాప. ఎందుకంటే నాన్న 3 సంవత్సరాల ఇలా స్కూల్లో ఉన్నటువంటి 15 రోజుల నుంచి ఫుడ్ సరిగ్గా ఉండలేదు, బొద్దుకి వెళ్ళింది, క్లాసులు సరిగ్గా జరుగుతలేవు అని చెప్పి మాకు బోరు కొడుతున్నది. తప్ప మాకు తల్లిదండ్రులు చూడాలనిపిస్తున్నది. అప్పుడు ఇంతకు ముందు అంటే తల్లిదండ్రులు చూడాలనిపించకుండే ఇప్పుడు మాత్రం 15 డేస్ నుంచి తల్లిదండ్రులు చూడాలనిపిస్తున్నదని ఫోన్ చేసి మాకు